గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం త్యాగానికి నిలువెత్తు నిదర్శనం, దృఢ సంకల్పం, సేవాభావం, నిజాయితీ, నిరాడంబరత్వం వెరసి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి సందర్భంగా ఆయన గురించి మనం తెలుసుకుందాం. పొట్టి శ్రీరాములు గారు మార్చి 16, 1901 సంవత్సరంలో జన్మించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవి అయినటువంటి మహాపురుషుడు. ఆంధ్ర ప్రాంతానికే కాకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనటువంటి వాడు. మహాత్మా గాంధీ బోధించినటువంటి అహింస, సత్యం, హరిజనోద్ధరణ అనేటువంటి ఆశయాలకు ఆయన జీవితాంతం కూడా కృషి చేశారు. పొట్టి శ్రీరాములు గారు ప్రస్తుతం ఉన్నటువంటి చెన్నై అంటే మద్రాస్, అప్పటి మద్రాస్ రాష్ట్రం, మద్రాస్ సిటీలోనే జార్జ్ టౌన్ అనేటువంటి ప్రదేశంలో అన్నా పిల్లై వీధిలో 163వ ఇంట్లో నంబర్ గల ఇంట్లో 1901 మార్చి 16వ తేదీన గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వీరి యొక్క స్వస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలో ఉన్నటువంటి పడమటపల్లి గ్రామం. ఈ కనిగిరి పడమటపల్లి అనేది అప్పట్లో నెల్లూరు జిల్లాలో ఉండేది. శ్రీరాములు గారు 5th ఫామ్ వరకు మద్రాసులో చదివి అది పూర్తి కాకపోవడం వల్ల బొంబాయిలో ఉన్నటువంటి విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అందులో చేరి 1924వ సంవత్సరంలో శానిటరీ ఇంజనీరింగ్ అండ్ ప్లంబింగ్లో డిప్లొమా చేశారు. ఆ కాలేజ్ ఫోటో ఇక్కడ మీరు చూడవచ్చు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ రైల్వే అంటే దక్షిణ భారత ద్వీపకల్ప రైల్వే అని పేరుతో పిలువబడేది అప్పుడు ఉన్నటువంటి, ప్రస్తుతం ఉన్నటువంటి సెంట్రల్ రైల్వే. దాని యొక్క హెడ్ క్వార్టర్ మద్రాస్ అంటే చెన్నై. ఇప్పుడు దాన్ని సెంట్రల్ రైల్వేగా పిలుస్తున్నాం. దాంట్లో అసిస్టెంట్ ప్లంబర్గా ఉద్యోగం సంపాదించారు. ఆయన యొక్క తల్లి 1928లో చనిపోయారు. ఆ తర్వాత భార్య సీతమ్మ ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది. కానీ ఆ పిల్లాడు కూడా 5 రోజులకే చనిపోవడం, తర్వాత కొద్ది రోజులకు అంటే టీబీ రోగంతో సీతమ్మ గారు కూడా మరణించడం జరిగింది. అప్పటికే ఆయన గాంధీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఉండటం వలన స్వతంత్రోద్యమానికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి మహాత్మా గాంధీ గారి యొక్క అనుమతితో 1930 ఏప్రిల్లో సబర్మతి ఆశ్రమంలో చేరారు. అప్పుడు 1930 అంటే శాసనోల్లంఘన ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్నటువంటి రోజులు అన్నమాట అవి. 1946వ సంవత్సరం నవంబర్ 25వ తేదీన గాంధీ శిష్యుడైనటువంటి ఈయన మద్రాస్ ప్రావిన్స్ అంటే రాష్ట్రం, మద్రాసు రాష్ట్రము. అప్పుడు ఈ మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కూడా కలిపి ఉండేదన్నమాట. ఈ ప్రావిన్స్లో అన్ని దేవాలయాల్లో కూడా హరిజనులకు ప్రవేశం ఉండేది కాదు. కొన్ని దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల్లో సత్యాగ్రహోద్యమాలు చేస్తూ జైలుకి వెళ్ళినటువంటి శ్రీరాములు గారు బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా సేవలు అందించడం, అస్పృశ్యత నివారణ కోసం ఎంతో కృషి చేయడం కూడా జరిగిందనమాట. అనంతరం నెల్లూరులో దళితులకు ఆలయ ప్రవేశం, అస్పృశ్యత నివారణ మొదలైనటువంటి వాటి కోసం ప్రచారం చేసి నిరాహార దీక్షలు చేసి విజయం సాధించారు. అయితే ఈయన యొక్క ప్రయత్నానికి మహాత్మా గాంధీ గారు ఆయన యొక్క స్వదస్తూరితో రాసి పంపినటువంటి ఉత్తరం అన్నమాట ఇది. అందులో బాపు గారి సంతకం ఉంది. డియర్ శ్రీరాములు, క్యారీ ఆన్ అండ్ సమ్ అదర్ మ్యాటర్ ఉంది. అయితే లాస్ట్ని యువర్స్ బాపు అని చెప్పి కూడా ఉందన్నమాట. కింద సేవాగ్రామ్ అడ్రస్ కూడా ఉంది ఇక్కడ. అయితే మన ఆంధ్ర రాష్ట్ర విభజన విషయానికి వస్తే, ఈయన ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలోనికి రావడానికి కారణం ఏంటంటే భాషా ప్రాతిపదికన దేశంలో రాష్ట్రాల పునర్విభజన చేయాలనేటువంటి ఉద్దేశం. 1920 నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే సహాయ నిరాకరణోద్యమం జరిగినప్పుడు నాగ్పూర్లో జరిగినటువంటి మహాసభలో దీన్ని అందరూ కూడా ఆమోదించి భాషా ప్రాతిపదికన కాంగ్రెస్ కమిటీలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే స్వతంత్రోద్యమంలో ఏ భాషకు ఆ భాషలో వాళ్ళని యాక్టివేట్ చేసి అవేర్నెస్, వాళ్ళలో చైతన్యం తీసుకురాగలుగుతాం కాబట్టి అలా చేయాలని చెప్పి అనుకుని చేశారనమాట. అప్పుడు ఇలాంటి ఇతర రాష్ట్ర కాంగ్రెస్ సంఘాలతో పాటు తమిళనాడు అంటే మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రాకు కూడా ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ సెపరేట్గా, అలాగే తమిళనాడు కాంగ్రెస్ కమిటీ సెపరేట్గా, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకి కాంగ్రెస్ కమిటీ, ఇలా ఈ సంఘాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇప్పటి కూడా మద్రాసు యొక్క ఈ అసెంబ్లీ హాల్ ఇది, దీని యొక్క పిక్చర్ ఇది. అలాగే
అప్పట్లో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రాలు ఏ విధంగా అయితే స్వతంత్రానంతరం ఉమ్మడి రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయో భారతదేశం మొత్తం మీద ఎలా ఉన్నాయో ఇక్కడ ఎడం చేతి వైపు ఉన్నటువంటి కలర్ఫుల్ పిక్చర్లో చూడవచ్చు. ఈ క్రింద మ్యాప్లో దక్షిణ భాగానికి వస్తే బ్లూ కలర్లో ఉన్నటువంటిది ఒరిస్సా కిందన, అలాగే కింద వరకు కన్యాకుమారి వరకు ఉన్నటువంటి బ్లూ కలర్ భాగం అంతా కూడా మద్రాస్ స్టేట్ అనమాట. మన ఆంధ్ర కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆ భాగం అప్పుడు తమిళనాడులో ఉండేదన్నమాట. అలాగే ప్రస్తుత తెలంగాణ భాగం, అలాగే కొంత భాగం మరాఠా మాట్లాడేటువంటి ప్రాంతము ఔరంగాబాద్ అవన్నీ కూడా అనమాట. అలాగే కొంచెం భాగం కన్నడ మాట్లాడేటువంటి భాగం అంతా కూడా హైదరాబాద్ సంస్థానంలో ఉంటూ ఉండేదన్నమాట. యువతల పక్క ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఎలా ఉందో కుడి చేతి వైపు ఉన్నటువంటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో మనం చూడవచ్చు అనమాట. అప్పటికే మైసూర్ రాష్ట్రం సపరేట్గా, అలాగే ఈ హైదరాబాద్ రాష్ట్రం సపరేట్గా ఉంటూ ఉండేవి. అయితే స్వతంత్రం తర్వాత ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలని ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ చాలా చోట్ల ప్రారంభమైందనమాట. అయితే ఆధునిక ఆంధ్ర రాష్ట్రం తెలంగాణతో పాటు నిజాం యొక్క హైదరాబాద్ రాష్ట్రం మరియు మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తర జిల్లాలు ఇదంతా కూడా తెలుగు మాట్లాడేటువంటి ప్రాంతం అనమాట. ఇది మొన్నటి వరకు మనకు ఉన్న 2014 వరకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అయితే ఇది ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో కూడా తెలుగు ప్రజల నుంచి ఉంది. తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు. ఎందుకంటే మద్రాసు వారు ఈ ఆంధ్ర ప్రాంతాన్ని చెందిన వారిని చులకనగా చూడటం, వారికే ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు తమిళనాడు వాళ్ళకి ఇవ్వడం, ఇటువంటి వాటి వలన తెలుగు మాట్లాడేవారు ప్రత్యేక రాష్ట్రాన్ని అంటే భాషా ఇబ్బందులు ఉండటం వలన ప్రత్యేకంగా కోరుకున్నారనమాట. దానికి సి రాజగోపాలాచారి, కుడి చేతి వైపు బొమ్మలో ఉన్నటువంటి వ్యక్తి సి రాజగోపాలాచారి, ఎడం చేతి వైపు ఉన్నటువంటి ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు అన్నమాట. ఈయన ప్రధానమంత్రి. ఈ సి రాజగోపాలాచారి గారు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారిని తోసేసి ఈయన ముఖ్యమంత్రి అయినటువంటి మహానుభావుడు. మరి వీరిరువురికి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఇవ్వడం ఇష్టం లేదనమాట. ప్రస్తుతం ఉన్నటువంటి మద్రాసు రాష్ట్రం సి రాజగోపాలాచారి నేతృత్వంలో మద్రాసు రాష్ట్రం డిమాండ్కు ప్రత్యేకించి సానుభూతి చూపించలేదన్నమాట. ముఖ్యంగా ఎందుకంటే మద్రాసు నగరం పైన వివాదం అంతా కూడా ఎక్కువగా నడుస్తూ ఉందన్నమాట. అయితే మద్రాసు నగరం ఆంధ్రాలో కలపాలనేటువంటి కోరిక ఆంధ్రులు కోరుకోవడం, అలాగే దానిపైన ఈ తెలుగు మరియు తమిళ ప్రజలు జనాభా ఒకరిపైన ఒకళ్ళు ఈ కోర్టులకు వెళ్ళడం లేదా ఒకరినొకరు కౌంటర్ చేసుకోవడం జరుగుతుంది. ఆందోళనలు మొదలయ్యాయి, అనేక భాగాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. పొట్టి శ్రీరాములు గారు ఈ యొక్క సమయంలో ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ ఆందోళనలో భాగంగా ఎటువంటి సానుకూలమైనటువంటి సందేశం రాకపోవడం వల్ల 1952 అక్టోబర్ 19వ తారీఖుని నిరాహార దీక్ష చేయాలని చెప్పి సంకల్పించుకున్నారు. ఏ నిరాహార దీక్ష అంటే ఆమరణ నిరాహార దీక్ష, ఫాస్ట్ అన్టు డెత్, అంటే మరణించే వరకు సాధించాలి లేదా మరణించే వరకు నిరాహార దీక్ష చేయాలనేది ఆయన యొక్క సంకల్పం అన్నమాట. ఈ నిరాహార దీక్ష సమయంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు తన మద్దతునిచ్చారని చెప్పేసి హామీ ఇచ్చారు. దూతలను పంపించి హామీ ఇచ్చారు. అయితే అధికారికమైనటువంటి ప్రకటన ఏది కూడా రాలేదు. లేకపోవడంతో శ్రీరాములు గారు అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి నిరాహార దీక్షని కంటిన్యూ చేశారు, కొనసాగించారు. ఆంధ్ర ప్రాంతంలో ఆందోళనలు కొనసాగాయి. అలాగే నిరాహార దీక్ష చాలా అశాంతిని సృష్టించింది, అన్రెస్ట్. ప్రజలందరూ కూడా చాలా రోడ్ల మీదకి వచ్చి ప్రత్యేక ఆంధ్ర గురించి పోరాటాలు చేశారు. చివరగా దాదాపు 58 రోజుల నిరాహార దీక్ష అనంతరం 15 డిసెంబర్ 1952 తారీఖు రాత్రి 11:30 ఆయన మరణించడం అనేది జరిగిందనమాట. దాని ఫలితంగా ఆంధ్రాలో అనేక ప్రాంతాల్లో విస్తృతంగా అల్లర్లు జరగడం, హింస చెలరేగడం, పోలీసు జరిపినటువంటి కాల్పుల్లో కొంతమంది చనిపోవడం కూడా జరిగిందనమాట. అయితే దాదాపు 4 రోజుల పాటు భయంకరమైనటువంటి నిరసనలు కొనసాగితే అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో అణచివేయడం జరిగింది. ఆఖరికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ 29వ తారీఖుని ప్రత్యేకమైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని
ఏర్పాటు చేయడం కోసం నెహ్రూ ఆయన యొక్క నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే ఈ నిరాహార దీక్ష ప్రారంభమైనప్పుడు సుమారుగా 60 కేజీల దగ్గరలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారు మరణించే నాటికి 38 కేజీలకి తగ్గిపోయి అత్యంత దారుణంగా మరణించారు. 16వ తేదీన ఆయన యొక్క పార్థివ దేహాన్ని 2 ఎడ్ల బండి మీద తీసుకుని కట్టినటువంటి ఒక రథం మీద అంతిమయాత్ర జరిపి కన్యకాపరమేశ్వర వారు దేవస్థానం వారు నిర్మించినటువంటి మాలైలో ఆర్యవైశ్య శ్మశానంలో అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్నటువంటి పెంకిటింటి వరండాలో ప్రకాశం పంతులు గారు, ఈయన ఇంతకీ నిరాహార దీక్ష చేసినటువంటి ప్రదేశం ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో నిరాహార దీక్ష చేశారండి. ఆ విషయం మనం చెప్పడం మర్చిపోయాం. ఈ బులుసు సాంబమూర్తి గారు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా శ్రీరాములు గారి గురించి ప్రసంగించారు కూడా. అయితే గాంధీజీ తుపాకీ గుండుకు అసూలు బాస్తే ఆయన బోధించినటువంటి సత్యం అహింసల కోసం శ్రీరాములు గారు ఆత్మ బలిదానం చేసుకున్నారని చెప్పి ప్రకాశం పంతులు గారు ఆయన యొక్క సంస్మరణలో ఆయన శ్రీరాములు గారి సంస్మరణ సభలో తెలియజేయడం జరిగింది. దీని ప్రకారం ఎట్టకేలకు అక్టోబర్ 1, 1953 నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ప్రకారం ఫజలాలి కమిటీని వేసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు మాట్లాడేటువంటి ప్రాంతాన్ని కూడా కలిపి, అలాగే కన్నడ మాట్లాడేదాన్ని కర్ణాటకకు, మరాఠా మాట్లాడే వాళ్ళని మహారాష్ట్రకు కలిపి మైసూరు రాష్ట్రాన్ని మరియు బొంబాయి రాష్ట్రాల్లో విలీనం చేసి, అలాగే ఆంధ్ర రాష్ట్ర తెలుగు మాట్లాడే వాళ్ళని తెలంగాణని తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసి 1956 నవంబర్ 1వ తారీఖున ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎడం చేతి వైపు ఉన్నటువంటి పిక్చర్లో మనం ఈ 1956 నవంబర్ 1వ తారీఖున ఏర్పాటైనటువంటి ఆంధ్రప్రదేశ్ని చూడవచ్చు. అయితే ఆ తర్వాత 2014 జూన్ 2వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడం జరిగింది. జూన్ నెల నుంచి విడిపోవడం జరిగింది. ఇక్కడ విడిపోయిన తర్వాత కుడి చేతి వైపు ఉన్నటువంటి ఈ బొమ్మ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి 2014లో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అన్నమాట. అయితే ఆయన మరణించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆయన నివాసాన్ని స్వాధీనపరుచుకుని భద్రపరుస్తూ వస్తోంది. ఆంధ్ర ఉద్యమం కోసం ఆయన యొక్క చేసినటువంటి త్యాగాలని గుర్తుంచుకుని ఆయనకు అమరజీవి అనే బిరుదు అయితే ఇచ్చారు, కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం బ్రతికుండగా ఇచ్చి కాపాడలేకపోయారు. ఆయన ఆత్మసంతృప్తిని కలగనీయకుండా చేశారని ఇప్పుడు మనం విమర్శించుకోవచ్చు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు, ప్రాంతీయ భాషలు మరియు సంస్కృతుల పరిరక్షణకి మరియు వ్యాప్తికి ఆయన చేసినటువంటి నిరాహార దీక్ష ఒక ముఖ్యమైనటువంటి అడుగుగా మనం చెప్పుకోవచ్చు. ఈయన యొక్క సేవలను గుర్తిస్తూ 2008 మే 22వ తారీఖుని నెల్లూరు జిల్లా పేరుని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మారుస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆశయాలను ఏదైతే ఆయనలో ఉన్నటువంటి అకుంఠిత దీక్ష ఏదైతే ఉందో దాన్ని మనందరం నేర్చుకుని ఆయనలాగా మనం కూడా ఒక దీక్షాపరులై ఈ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.